నమస్తే, నేను మీ సూర్యారావు. ఈనాటి చర్చా కార్యక్రమంలో వెలమ ఎమ్మెల్యేల సంఖ్య తెలంగాణలో పెరగడానికి, ఆంధ్రాలో తగ్గడానికి కారణాలపై ఈరోజు విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెలమల ఎమ్మెల్యేల సంఖ్య దినదినాభివృద్ధి అవుతుంది తప్ప వాళ్ళ పాపులేషన్కు తగ్గినంతగా వాళ్లకు అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఎక్కువగా దాదాపు తెలంగాణలో 1,00,000 జనాభా ఉన్న వెలమ సామాజిక వర్గానికి వాళ్ళ సమూహానికి రావాల్సిన దానికంటే అత్యధికంగానే వాళ్ళు గెయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా వెలమ సామాజిక వర్గం పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేస్ మాత్రం గణనీయంగానే ఉన్నారు. దీని అంతటి కూడా కారణం ఏంటనే దాని మీద ఇలా విశ్లేషణ చేద్దాం. దీంట్లో విశ్లేషణలో పార్టిసిపేట్ చేయడానికి ముందుగా డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, అలాగే ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే టి చిరంజీవి గారు, తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. ముందుగా పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, వీళ్ళ ఉన్న జనాభా కట్టే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు అత్యధికంగా అసెంబ్లీలో వాళ్ళు ఎంటర్ కావడానికి కారణాలు ఏమై ఉంటారంట? ఇప్పుడు ఈ అంశం చర్చ ఎంత రిలవెంట్ అంటే, బీసీలు ఇంకా రాజకీయంగా ఎందుకు వెనకబడి ఉన్నారో అని అర్థం చేసుకోవడానికి బాగా పనికి వస్తుందండి సార్. అంటే వెలమ సామాజిక వర్గం ఆంధ్రాలో వెనకబడటానికి, తెలంగాణలో ముందుండటానికి కారణాలు ఏంటో కనుక బీసీలు తెలుసుకుంటే బీసీలు రాజకీయంగా ముందుకెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. బీసీల్లో ఈ స్పృహ రావటానికి ఈ చర్చ ఎంతో దోహదపడుతుంది. మరి ఇటువంటి చర్చని ప్రారంభించినందుకు ప్రైమ్ 9 వారికి, అలాగే మీకు కూడా మా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం కనుక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గత 16 ఎన్నికల్లో వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు 33 మంది అయ్యారు. ఈ 33 మంది కూడా ఈ 1983లో ఎన్టీ రామారావు ప్రభుత్వం రాకముందు వచ్చినాక అని 2 పార్ట్స్ కనుక చేసుకున్నట్టయితే, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చే వరకు, అంటే మొత్తం 16 ఎన్నికలు జరిగితే, రామారావు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన 1983 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు 10 ఎన్నికలు జరిగితే, దాని ముందు 6 ఎన్నికలు జరిగినాయి. ఈ 6 ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలు వెలమ సామాజిక వర్గం నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి ఎలక్ట్ అయ్యారు. అదే 10 ఎన్నికల్లో మరి రామారావు 1983 నుంచి పెట్టిన కాలం నుంచి ఇప్పటి వరకు చూస్తే కేవలం 16 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే 6 ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలు అయితే 10 ఎన్నికల్లో కేవలం 16 మంది అయ్యారు. అంటే మీకు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సగటున ప్రతి ఎన్నికలకి దాదాపుగా 3 ఎలక్ట్ అయ్యారు. 6 3 18, అంటే 17 మంది ఎలక్ట్ అయ్యారు. అదే 10 ఎన్నికల్లో 16 అంటే 1.6 ఎమ్మెల్యేస్ మాత్రమే ఎలక్ట్ అయ్యారు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఒకానొక సంవత్సరంలో 2014లో వెలమ సామాజిక వర్గం నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక్కరు కూడా ఎలక్ట్ కాల. సో అంటే ఆంధ్రలో వెలమల పరిస్థితి నానాటికి దిగజారుతూ ఉంది. వాళ్ళది స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది నాళ్లలో బ్రహ్మాండమైన రిప్రజెంటేషన్ ఉంది, సంఖ్య తక్కువైనా. అదే దాదాపుగా మరి తెలంగాణ కనుక చూసినట్టయితే ఈనాటికి 1,00,000 జనాభా మాత్రమే ఉన్నారని మనకి ఇటీవల మరి జరిపినటువంటి సర్వే ద్వారా కానీ, తదితర సోర్సెస్ ద్వారా కానీ తెలుస్తూ ఉంది. ఈ 1,00,000 జనాభాకి ఇప్పుడు ఉన్న వెలమలు తెలంగాణలో ఇప్పటి వరకు 149 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. దీన్ని మనం క్లోజ్గా కానీ అబ్జర్వ్ చేస్తే, మొదటి 6 ఎన్నికల్లో, అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మొదటి 6 ఎన్నికల్లో 41 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే సగటున 7 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 6 ఏళ్ళు 42. అయితే ఈ ఎన్టీ రామారావు ప్రభుత్వం స్థాపించినాక 1983 నుంచి తెలంగాణలో 108 మంది ఎమ్మెల్యేలు 10 ఎన్నికల్లో అయ్యారు. అంటే ఏంటి, సగటున 10 మంది అవుతున్నారు. కొన్ని సంవత్సరాల్లో అత్యధికంగా 1989లో 14 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అలానే మొన్న ఈ బీఆర్ఎస్ ఓడిపోయిన సంవత్సరంలో 2023లో
13 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే వెలమ సామాజిక వర్గం జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా రాజకీయమైనటువంటి అధికారాన్ని వాళ్ళు చేసుకున్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా వాళ్ళు రెడ్లతో కానీ ఆ తర్వాత కమ్మలతో కానీ ఏర్పరచుకున్నటువంటి అలయన్స్ వలన వాళ్ళు గణనీయంగా వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల పరంగా అటు రెడ్డి ఇటు కమ్మ కులాల మీద వాళ్ళ మధ్య తీవ్రమైన పోరు ఉంది కాబట్టి అక్కడ వెలమలకి పెద్దగా అవకాశాలు చిక్కల. అంటే ఇక్కడ బీసీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టుంటే జనాభా తక్కువ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడైతే ఒక ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి రెడ్లకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్నటువంటి కమ్మలు వెలమలు ఏకం అవడం వలన బీసీలని ఓట్లు దండుకోవటం వలన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వెలమలు అయ్యారని చెప్పి ఈ రోజున బీసీలు గమనించాల్సిన అవసరం ఉంది 2 రాష్ట్రాల్లో. ఈ గమనిక గనక వాళ్ళకి తెలిసినట్లయితే ఈ అర్థం అయినట్లయితే బీసీలు ఈ రోజున గనక ఎన్నికల్లో తమ ఓటుని అమ్ముకోకుండా తమ అభ్యర్థులకే ఏర్పరచుకోవడం ద్వారా ఎవరైతే ఎక్కువ సీట్లు ఇస్తారో వాళ్ళని సపోర్ట్ చేయడం ద్వారా కనుక ప్రయత్నించినట్టయితే ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా వచ్చే 4-5 సంవత్సరాల్లో మరి బీసీలు ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఆంధ్ర బీసీలు మనం తెలంగాణ బీసీలతో కంపేర్ చేసుకుంటే మరింత వెనకబడి ఉన్నారు. తెలంగాణలో ఈ రోజున కులగణన ఉద్యమం చాలా తారాస్థాయికి చేరుకుంది. మరి సర్వే చేశారు, తప్పుడు లెక్కలు ఉన్నప్పటికీ కూడా కొంత ఫలితాలు కనపడ్డాయి. హోరాహోరీగా మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లు నడిచి బీసీలు తమదైనటువంటి ముద్ర తెలంగాణలో వేసుకున్నారు. అదే మరి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బీసీల ముద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమాత్రం లేదు. ఇంకా అది కమ్మ రెడ్డి కులాల మధ్య పోరాటంలాగా మిగిలిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్ర బీసీలు కళ్ళు తెరవాలి, తీర్చి తెలంగాణ బీసీల దారిలో ఖచ్చితంగా పయనించాల్సి ఉంటుంది. మనం పోరాటం చేయిందే ఏ రకంగానూ రాజ్యాధికారం రాదు. ఈ శక్తులు ఎప్పుడూ కూడా అణిచివేసే శక్తులు. అటు కమ్మారెడ్డి వెలమ కులాలు ఏవైతే తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ 2 కులాలు ఎప్పటికప్పుడు పథకాలు రచించి ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కాబట్టి బీసీలు ఖచ్చితంగా దీన్ని గమనించాలి. బహుజన్ సమాజ్ పార్టీ నేతృత్వంలో కులగణన ఉద్యమంలో ముందుకెళ్ళాలి. ఆ రకంగా గనక మనం ప్రయత్నించిన నాడే ఆంధ్రాలో బీసీల పరిస్థితి మెరుగవుతుందని చెప్పి సో వాళ్ళకి తగ్గటం అనేది మనకు బాధ కలిగించే అంశం కాదు. మనం గమనించాల్సింది ఏంటంటే అసలు ఎందుకు తగ్గుతున్నాయి, ఆంధ్రాలో వెలమల ఎమ్మెల్యేల సంఖ్య ఎందుకు తగ్గింది, అలానే తెలంగాణలో ఎందుకు పెరిగింది అనేటువంటి విశ్లేషణ ప్రతి బీసీకి తెలవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. సార్ చిరంజీవి గారు మీరు చెప్పండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వెలమ జనాభా చూస్తే దాదాపు ఇక్కడ 1,00,000 ఉంటే ఇంకా ఇక్కడ కంటే అక్కడ తక్కువ ఉంటుందని అనుకుంటున్నాం జనాభా పరంగా చూస్తే. కానీ ఆ సామాజిక వర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒకసారి చీఫ్ మినిస్టర్ పదవిని అలంకరించింది. అట్లనే తెలంగాణ డివైడ్ అయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ఏకదాటిగా వాళ్ళు పరిపాలనని కొనసాగించిన దాఖలాలు. అంటే జనాభా తక్కువ ఉన్న 1,00,000 జనాభా లేనటువంటి సామాజిక వర్గం అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలని ప్లస్ రెడ్లని ఇతర వర్గాలందరినీ కూడా డామినేట్ చేస్తూ పోవడానికి కారణాలు ఏమై ఉంటాయి సార్? సో మనం తెలంగాణ హిస్టరీ మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ నైజాం స్టేట్లో ఎవరైతే ఈ దేశ్ముఖులు అనేటువంటి వాళ్ళు కానీ ఇతర వర్గాలు ఈ పన్ను వసూలు చేసే వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కర్ణము, మున్సబు, రెడ్డి వీళ్ళంతా కూడా ఈ రెడ్డిలు అదేవిధంగా వెలిమాస్. సో వాళ్ళకి ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఫ్యూడల్ వాతావరణంలో ఈ భూస్వామ్య రిలేషన్ల లోపల వాళ్ళు భూమి ఓనర్స్గా ఉండిపోయారు. అదేవిధంగా మిగతా కులాలన్నీ కూడా శ్రామికులుగా మిగిలిపోయారు. కాబట్టి ఆ భూస్వామ్య రిలేషన్ల మధ్యలో ఈ శ్రామికులు వాళ్ళ స్వతంత్రతను వ్యక్తపరచలేరు కాబట్టి వీళ్ళకి కొంత ఓట్లు వేసుకుంటూ వచ్చినారు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం వెలుమ గురించి విశ్లేషిస్తున్నాం, వెలుమల గురించి. సో వెలుమల అనేటువంటి వాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో నైజాం స్టేట్లో చూస్తే మనకు కాకతీయుల కాలం నుంచి వీళ్ళు ఉన్నారు. యాక్చువల్గా కాకతీయుల కాలంలో
ఇప్పుడు వెలుమలు అదేవిధంగా రెడ్లు వీళ్ళిద్దరు కూడా రాణి రుద్రమదేవి ఆస్థానంలో అప్పుడు వాళ్ళ సైన్యంలో నాయకర్ పద్ధతి అని ఒకటి ఉండేది. ఈ నాయకర్ పద్ధతి ఏంటంటే కొంత ప్రాంతం ఒక వ్యక్తికి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ సైన్యం మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే రాజుకు యుద్ధాలు అవసరమవుతున్నాయో అప్పుడు ఈ సైన్యాన్ని వాళ్ళు పంపించాలి. సో ఆ విధంగా నాయకర్ సిస్టంలో ఇటు రెడ్డిలో అటు వెలుమలు ఉన్నారు. యాక్చువల్గా ఎంసీహెచ్ఆర్డి వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఒక పుస్తకం తెలంగాణ హిస్టరీలో వాళ్ళు ఏం రాస్తారంటే వీళ్ళిద్దరి మధ్య ఘర్షణనే కాకతీయ సామ్రాజ్యం ఓడిపోవడానికి కారణమని. రెడ్డి వేలం ఆ కాలం నుంచే ఉంది. ఆ తర్వాత కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత మీరు ఇక్కడ రాచకొండ కానీ అదేవిధంగా దేవరకొండలో పద్మనాయకులు వెలుమాసు వీళ్ళు రాజ్యాన్ని ఇచ్చారు. అప్పుడు ఇది స్థాపించారు. ఆ తర్వాత వాళ్ళు కంటిన్యూటీ వచ్చేసింది వాళ్ళకి. సో మెయిన్గా ఏంటంటే మనం ఇక్కడ 1978 బిఫోరు అదేవిధంగా 78 తర్వాత 78 బిఫోర్ చూసుకుంటే వెల్మాసు అంత పెద్ద ప్రాధాన్యత లేకపోయింది. అంటే 4, 6, 8 అట్లా వచ్చినాయి. అప్పటికి కూడా వాళ్ళకి జనాభాకు మించే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే అప్పటి వరకు భూస్వామ్య విధానం అమల్లో ఉంది. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే మీరు 78లో డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ వచ్చింది జగిత్యాల సిరిసిల్లలో. ఆ జగిత్యాల సిరిసిల్ల డామినేషన్ ఎవరు ఉన్నారు అక్కడ? ఎక్కువ వెలుమ భూస్వాములు ఉన్నారు అక్కడ. రెడ్డి భూస్వాములు ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు. సో దానికి వ్యతిరేకంగా అక్కడ జరిగింది అనేది ఒక నానుడి. సో అప్పుడు 75లో మనకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత పివి నరసింహారావు గారు రిసిగ్నేషన్ చేయడం అదంతా జరిగిపోయింది. సో భూములు ఎప్పుడైతే పోయినాయో నక్సలిజం పెరిగిందో అప్పుడు ఈ వెలుమ సామాజిక వర్గం వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాలు వదిలేసి భూములను ఏదో రేటు కమ్ముకొని వచ్చి అర్బన్ ఏరియాలో సెటిల్ అయిపోయి ఇక్కడ వ్యాపారాలు చేసుకుని సెటిల్ అయ్యిండు. ఒకటి. రెండవది ఏమైందంటే ఈ ఎన్టీ రామారావు రాకను మొదలు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రెడ్డిల డామినేషన్లో ఉంది. కాబట్టి వెలుమాస్ అందులో సరి అయినటువంటి స్థానం పొందలేకపోయింది. ఎప్పుడైతే ఈ వెంగళరావు గారు వచ్చినారు ఎమర్జెన్సీ పీరియడ్లో 75 ఆ ప్రాంతంలో చీఫ్ మినిస్టర్ తర్వాత ఎన్టీ రామారావు వచ్చినాక వీళ్ళు అందులో ఎక్కువ ప్రాధాన్యత పొంది వాళ్ళు పట్టణ ప్రాంతాలకు వచ్చినారు, భూములు కొనుక్కున్నారు, ఇక్కడ విపరీతమైనటువంటి వ్యాపారాలు అవి చేసేసుకుని రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించి ఈరోజు సంఖ్య చాలా విపరీతంగా. తెలంగాణ అసెంబ్లీ తీసుకుంటే ఇవాళ 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మరి 1 లక్ష పాపులేషను 13 మంది ఎమ్మెల్యేలు, ఇది పరిస్థితి. సో తెలంగాణలో వీళ్ళు ఒక్కరే కాదు, ఈవెన్ రెడ్డీస్ మొత్తం అంటే ఇంక్లూడింగ్ కాపు కలుపుకుంటే 14,70,000. అదేవిధంగా వెలుమాసు 1,00,000, కమ్మాసు 2.5, మొత్తం కలిపితే 18.5 కూడా కాదు. కానీ వీళ్ళు 60 మంది ఉన్నారు. మరి ఇక్కడ తెలంగాణలో ఒక ముదిరాజు కులం తీసుకున్నా కానీ 25 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక ఎమ్మెల్యే. సో ఇది ఇంత డిస్పారిటీ ఇక్కడ ఉంది. కారణం ఏంటంటే మొదటి నుంచి వాళ్ళ దగ్గర కొంత డబ్బు, ఎన్నికలన్నీ కూడా డబ్బులమయమైనాయి. సో వాళ్ళ దగ్గర మొదలు భూమి ఉంది, ఆ తర్వాత వ్యాపారాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణలో మనం చూస్తే అంటే బిలియనియర్స్లలో 18 మంది 10 మంది టాప్ 10 బిలియనియర్స్లలో వెల్మాస్ ఉన్నారు. ఈ పేరు ఎందుకు చెప్పాలని ఉన్నారు. సో కాబట్టి మనం ఏమంటాం అంటే డబ్బు అనేది సంపద కేంద్రీకృతమైంది. ఎట్లా కేంద్రీకృతమైంది? అధికారం ఉంది, అధికారం ద్వారా డబ్బు సంపాదించారు, డబ్బు ద్వారా అధికారాన్ని కొంటున్నారు. సో ఇదంతా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ నడుస్తూ ఉంది. అందుకని వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు రెడ్డిస్ ఇక్కడ 43 మంది ఉన్నారు. పక్కన కర్ణాటకలో ఎంతమంది ఉన్నారు? 222 మంది అనుకుంటారు కర్ణాటక అసెంబ్లీ. అక్కడ 7 ఉన్నారు, వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు బీసీలాడ. సో అక్కడ రాజ్యాధికారం లేదు కాబట్టి వాళ్ళు అక్కడ డామినేషన్ చూపించలేకపోతుంది. అట్లనే మీరు తమిళనాడు వెళ్ళినా కానీ సేమ్ థింగ్, తమిళనాడులో కూడా 4-5 కంటే ఎక్కువ లేరు. సో కారణం ఏంటంటే రాజ్యాధికారం ఉన్న దగ్గర వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు, డబ్బు సంపాదన అవుతుంది కాబట్టి మళ్ళీ రాజ్యాధికారం సంపాదిస్తున్నారు. ఇది ఒక విషయస్ సర్కిల్. ఈ సర్కిల్ కంటిన్యూ అవుతుంది. సో అది బీసీల దగ్గర లేదు కాబట్టి వాళ్ళు బీసీలు ఇబ్బంది పడుతున్నారు. పురేందర్ గారు మీరు చెప్పండి, అంటే ఈ వ్యవస్థ అంటే ఇప్పుడు భవిష్యత్తులో కూడా వీళ్ళు ఇదే ప్రయాణం కొనసాగిస్తారా? బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమాలు వచ్చినాయి, ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి తెలంగాణలో, సామాజిక ఉద్యమాలు కానీ, రైతాంగ ఉద్యమాలు కానీ, నక్సల్బరీ ఉద్యమాలు, ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఆ ఉద్యమాల వైపు నుంచి బ్యాక్వర్డ్ క్లాస్ నాయకత్వం ఎందుకు పెరగలేకపోయింది సార్? వాళ్ళే ఎందుకు డామినేట్ చేస్తూ ఉన్నారు? భూస్వాములుగా వాళ్ళే ఉన్నారు, అన్ని రంగాలలో వాళ్ళే ఉన్నా కూడా ఉద్యమాలు వాళ్ళని ఏం చేయలేకపోయినాయా? యాక్చువల్గా బీసీల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే రాజకీయాలకి బీసీలు రాకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. బీసీలకు రిజర్వేషన్లు వచ్చిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చినాక 1973లో రిజర్వేషన్లు మొదలైనాయి. అంటే దాదాపుగా
ఒక తరం పోయింది, ఒక తరం రిజర్వేషన్ బెనిఫిట్స్ కోల్పోయింది. తమిళనాడులో కంటిన్యూస్గా వాళ్ళకి 1921 నుంచి రిజర్వేషన్లు ఉంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 1950లో బంద్ అయ్యి మళ్ళీ 73 వరకు రిజర్వేషన్స్ లేవు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ. సో ఒక రకంగా ఒక జనరేషన్ ఈ రిజర్వేషన్ ఫలాలకు దూరం అయింది. ఎందుకంటే చదువుకు దగ్గర దూరం అయ్యారు, హైయర్ ఎడ్యుకేషన్కి దూరం అయ్యారు, తర్వాత ఇంకా ఉద్యోగాలకు దూరం అయిపోయారు. ఈ వెనకబడి ఉండటం అనే దెబ్బ ఇంకా కొట్టడంతో ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి వ్యాపారాలు వచ్చినా ఈ కమ్మారెడ్డి వెలమ కులాల చేతుల్లోనే వ్యాపారాలు ఉండటంతో మరి ఉద్యోగస్తులందరూ పై స్థాయి ఉద్యోగస్తులందరూ కూడా ఆ కులాల వాళ్ళే ఉండటం, మరి క్లాస్ 4 టైప్ జాబ్స్ మాత్రమే బీసీ కులాల వాళ్ళు చేయడం ద్వారా బీసీలు మరింత వెనకబడిపోయి ఉన్నారు. సో ఇప్పుడు మనం బీసీలు ముఖ్యంగా రాజకీయ వృత్తిలోకి రాందే, పోరాటం చేయింది, మరి ఏ రకమైనటువంటి ముందు అడుగు వేయలేరు. ఈ రాజకీయాల్లోకి రావాలి, బీసీలు ప్రశ్నించడం నేర్చుకోవాలి, పోరాటాలు చేయాలి. బీసీ కులగణన ఏదైతే ఒక ఉద్యమంలాగా ఉందో దాన్ని లాజికల్ కంక్లూషన్కి తీసుకెళ్ళాలి. బీసీ ఉద్యమాలు ఈ ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్తోనో ఇంకో దాంతో సరిపెట్టుకునేది కాదు. కులగణన చేసినప్పటికి కూడా కులగణన తర్వాత కోర్టుల్లో దీన్ని మళ్ళీ రకరకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని చెప్పి మరి చట్టసభల్లో రిజర్వేషన్ల వరకు దీన్ని తీసుకెళ్లాలా. మరి విద్యలో కానీ లేకపోతే ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ శాతాన్ని తమిళనాడులో లాగా మనం దాదాపుగా 69% పెంచుకోవాల్సిన అవసరం 2 రాష్ట్రాల్లోనూ ఉంటుంది. ఇది జరిగిన నాడే మనం ఈ దోపిడీని అరికట్టగలుగుతాం. లేకపోతే ఈ కులాలు ఏం చేస్తున్నాయంటే మనం ఈరోజు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఆయన పవన్ కళ్యాణే అసెంబ్లీలో అన్నాడు, ఇది అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కులాల వారీగా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి, చాలా సంకుచితంగా ఉంటాయి, తెలంగాణ ఒక రకంగా బెటర్ అని అన్నాడు. మరి దీనికి కారణం ఎవరండి? ఇప్పుడు ఈ రోజున ఆయన ఏ పార్టీకి అయితే మద్దతు ఇస్తున్నాడో మద్దతు ఇచ్చే టీడీపీ పార్టీ ఒక కులానికి సంబంధించింది, అలానే దానికి ఆపోజిట్ పార్టీ వైసీపీ ఇంకో కులానికి సంబంధించింది. ఈ 2 కులాలు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజ్య వ్యవస్థని తమ గుప్పెట్లో పెట్టుకుని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ రోజున ఈ మా పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావచ్చు, లేకపోతే అంతకుముందు వంశీ అరెస్ట్ కావచ్చు, లేదా కొడాలి నాన్ని అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉండొచ్చు, అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో చంద్రబాబుని అరెస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు చాలామందిని అరెస్ట్ చేయడం, ఇబ్బందులు పెట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ 2 కులాల నాయకులు ఏం చేస్తున్నారంటే ప్రజల దృష్టిని అంతా మా వైపు ఉంటావా, వాళ్ళు ఆ ఒడ్డును ఉంటావా, ఈ ఒడ్డును ఉంటావా అనే పద్ధతిలో తయారు చేయడంతో బీసీలు అసలు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఈ దీనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. వాళ్ళ పోరులో మనకేంటి సంబంధం అనేది బీసీలు ఈ రోజున అర్థం చేసుకోవాలి. వాళ్ళు కేసులు పెట్టుకోనండి, ఏమన్నా కానివ్వండి, మనకు సంబంధం లేదు, మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది సంబంధం. ఈ రోజున బీసీ ఉద్యమాలు ఇంత జరుగుతుంటే తెలంగాణలో అన్నా కొంచెం మీడియా కవరేజ్ ఉంది, బట్ ఆంధ్రప్రదేశ్లో అసలు కవరేజ్ కూడా లేదు. అసలు బీసీలు లేనట్టుగా భావించి ఆ పత్రికలు ఛానల్స్ తయారైనాయి. ఇప్పుడు ఎవరికి కావాలంటే పోసాని కృష్ణమురళి అరెస్ట్, అతను ఏమన్నా దిగొచ్చాడా ఎక్కడి నుంచి అన్నా, దాని అరెస్ట్ ఏమన్నా గొప్ప అరెస్టా ఏంటి? అసలు మొత్తం ప్రచార మాధ్యమాలు ఇవేనా? బీసీల సమస్య పట్టదా? బీసీల కులగణన పట్టదా? అసలు ఏ రకమైనటువంటి మీడియా నడుస్తుంది? ఈ మీడియా కూడా 2 కులాలకు చెందిన మీడియానే తయారైపోయింది. ఈ రోజున ప్రజలందరూ గమనించాలి, ఈ పేపర్లు బహుజనుల పేపర్లు కావు, ఈ ఛానల్స్ బహుజనుల ఛానల్స్ కావు, ఈ నాయకులు బహుజనుల కోసం పనిచేయటం లేదు, బహుజనుల యొక్క ఆత్మగౌరవాన్ని అసలు లేని విధంగా, అసలు వీళ్ళు మనుషులు అనేటువంటి పద్ధతి లేని విధంగా సాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీలు అర్థం చేసుకోవాలి, ఈ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి బీసీలు ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడే మనం వీళ్ళని కట్టడి చేయగలం. లేకపోతే ఆ 2 కులాల పోరులో మరి బీసీ కులాలు మరింత నలిగిపోవటం, మరి రాజకీయంగా అప్రధానమైనటువంటి పొజిషన్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ వెలమలది అందుకే చెప్తున్నాం, ఆంధ్ర వెలమల పరిస్థితి ఎందుకు దిగజారింది? రాజకీయంగా వాళ్ళకి ప్రాధాన్యత తగ్గింది, అలానే మరింత తగ్గేటువంటి అవకాశం బీసీలకు ఉంది. నామకే వస్తే పోస్టులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఏం చెప్పారు? బీసీ సబ్ ప్లాన్ ఇస్తామన్నారు.
బీసీ సబ్ ప్లాన్ అంటే ఇప్పుడు చూడాలా మన ఈ ఏం జరుగుతుందో ఏంటో 30,000 కోట్లు రూపాయలు ప్రతి సంవత్సరం అంటే 1,50,000 కోట్లు అలాట్ చేస్తామని చెప్తున్నారు బీసీ సబ్ ప్లాన్కి. అలాట్ చేస్తారా, అలాట్ చేస్తే నిజంగా బీసీలకు స్పెండ్ చేస్తారా అనేది కూడా మనం చూడాలి. ఇది ఇళ్ళలకుగానే పండగ కాదు. అట్లానే మరి టీడీపీ మేనిఫెస్టోలో బీసీల సంరక్షణ చట్టం తెస్తామన్నారు. అసలు దానికి ఉలుకు పలుకు లేదు. తర్వాత మొన్న ఈ నెల మొదటి వారంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్పారు, ఈ 34% నామినేటెడ్ పోస్టులు బీసీలకు ఇస్తామన్నారు. ఇంతవరకు ఎక్కడ మళ్ళీ కనపట్లేదు. ఓన్లీ ప్రకటన వస్తుంది, ఒక 3-4 నెలలు దాన్ని అట్లానే నాంచుతారు. ఓ ముగ్గురికి ఇస్తారు, మళ్ళీ 3-4 నెలలకు ఇంకో ముగ్గురికి ఇస్తారు. 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆ 34% ఫిలప్ చేస్తారు. ఇదేంటో అసలు పాలిటిక్స్ అర్థం కాదు. వాళ్ళైతే సీఎంలుగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం అంటే టెన్షన్గా చేయాలి, అసలు లేటే ఉండకూడదు. ఇప్పటికి కూడా అసలు మరి బీసీలు కోల్పోయారు కదా, 34% మరి నామినేట్ పదవుల యొక్క దాన్ని అధికారాన్ని కోల్పోయారు కదా బీసీలు. మరి ఎందుకని ఈ ప్రభుత్వాలు చేస్తున్నారు ఇది గమనించాలి. బీసీలు నాకు వస్తుందిలే అని ఆ లీడర్లు ఎమ్మట తిరగటం, మరి దానికి పెద్ద పైరువీలు చేసుకోవటం, ఆ బతుకు వదిలేయాలి, ఆత్మగౌరవంతో బతకాలి. లేకపోతే ఏ విధంగా బీసీలను కించపరుతున్నారు చూడండి. ఒక గౌతులచ్చన్న విషయంలోనే, ఆ విగ్రహ స్థాపన విషయంలోనే గౌతులచ్చన్న మనవరాల్ని కించిపరిచే విధంగా ఒక పత్రికలో రాశారు. చూడండి అసలు మా అంటే అధికారులకి, సీనియర్ నాయకులకి ఇంగితం లేదా? ఈ రకమైనటువంటి నష్టాలు బీసీలకి జరుగుతున్నాయి. అలానే ఒక బీసీ అధికారి ఆర్టీసీ ఎండీగా ఉంటే ఆయన దగ్గర ఉన్న క్రియాశీలకమైన పవర్స్ అన్ని రిటైర్ అయినాక ఇచ్చారు కాబట్టి వేరే అధికారికి అప్పచెప్పారు. సో ఓకే, అప్పటి వరకు పోస్టులో అన్ని అధికారాలు ఎండీకి ఆయనకు ఉన్నాయి. డీజీపీ పదవి విరమణ చేసినాక ఆయన తిరుమలరావు గారు వీసీఎండీగా కంటిన్యూ అవుతూ ఉంటే ఓన్లీ అసలైన క్రియాశీలకమైన అధికారాలు మళ్ళీ వేరే అధికారికి అప్పచెప్పేశారు. మరి రిటైర్డ్ అధికారులకు ఇవ్వకూడదని చెప్పి ఒక పక్కన పత్రికా కథనాలు రాయిస్తుంటే, మరి రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వేరే చోట్ల చాలామందికి, ఈవెన్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కాని వాళ్ళకు కూడా అటువంటి క్రియాశీలకమైనటువంటి అధికారాలు ఉన్నాయి. మరి అది ఇన్ఫర్మేషన్ కమిషన్ కావచ్చు, లేకపోతే విజిలెన్స్ కమిషన్ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, అన్నిట్లో కూడా క్రియాశీలకమైన అధికారాలు వాళ్ళకు ఉంటాయి. నామినేటెడ్ మన కార్పొరేషన్ చైర్మన్ లాంటి అధికారాలు కాదు, వాళ్ళకి క్రియాశీలకమైన అసలు పవర్స్ ఉంటాయి. సో ఒక బీసీ అధికారి కాబట్టి దాన్ని ఆ రకంగా చూడటం, ఇవన్నీ కూడా బీసీలు గమనించాలి. అటు ప్రతి ఎంప్లాయీ దీన్ని అర్థం చేసుకోవాలి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈ విషయంలో జాగరూకతతో ఉండి మాట్లాడాలి. బీసీలు అందరూ ఏ కులంలో, బీసీ వాళ్ళు ఏ కులం అయినా సరే బీసీ అనే ధోరణిలో ఉండాలి. అంతేగాని బీసీల మధ్య ఎంబీసీలని, పెద్ద బీసీలని ఈ రకమైన వివక్షాపూరితమైనటువంటి వ్యవహారం కూడా బీసీ నాయకులకు తగదు. బీసీ సంఘాల నాయకులు కూడా కులగణన కోసం పోరాటం చేస్తేనే ఈ రోజున ఎట్లయితే మనకి తెలంగాణలో విషయాలు తెల్లం అవుతుంది. 1,00,000 మంది సామాజిక వర్గం ఉన్నటువంటి వెలమల్లో మరి 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే, అంటే 10,000 మందికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? 10,000 మందికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? 10,000 కూడా కాదు, 9,000 మందికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? మరి అలాంటప్పుడు బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలా? సో ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా బీసీలు గనక చైతన్యంతో ముందుకు పోకపోతే తర్వాత బీసీ జనరేషన్స్కి తీవ్రమైన నష్టం చేస్తారు. ఇప్పుడు చిరంజీవులు గారు, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ అధికారి, నేను రిటైర్డ్ ఆఫీసర్ని, మాకు వచ్చేదేం లేదు. ఇప్పుడు ఆయన కానీ నేను కానీ ఈ రోజున ఈ చైతన్యం కలిగించాలనే మా తాపత్రయం అంతా. అర్థం చేసుకోండి, ఇందులో ఇక్కడ ఎమ్మెల్యేలు అవ్వాలని కానీ, ఎంపీలు అవ్వాలని కానీ, లేకపోతే ఈ ప్రభుత్వాల్లో దీన్ని క్వశ్చన్ చేసేదో పదవి చేపట్టాలనే ధోరణి కానే కాదు. ఇది బీసీల యొక్క రాజకీయ చైతన్యం చాలా అవసరం. తర్వాత ఇది సంకుచిత తత్వంతో చేసింది కూడా కాదు. ఎందుకంటే సగానికి సగం పాపులేషన్ రాజకీయ అనాథలు కనుక మిగిలిపోతే, దాదాపుగా 100 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో ఎంటర్ కాని కులాలు ఉంటే, ఆ కులాలు అంతరిస్తే వాళ్ళకి ఏ రకమైనటువంటి మరి ఆదరు లేకపోతే, ఆర్థికంగా సామాజికంగా ఆత్మగౌరవం లేకపోతే ఆ కులాలు ఏమవుతాయి? అక్కడ ఉన్నట్టు పిల్లలు ఏమవుతారు? తర్వాత నెక్స్ట్ సెకండ్ జనరేషన్, థర్డ్ రాబోయే జనరేషన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనితోనే అసలు డెమోక్రసీ న్యాయంగా ధర్మంగా ఉండాలా, మరి ఈక్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతోనే మేము సంకుచితత్వం కాదు,
ఈ జాతులన్నిటికీ ఇప్పుడు అంబేద్కర్ పుణ్యం అని ఎస్సీ ఎస్టీలకు కొంత మేలు జరిగింది, పూర్తి మేలు అని కాదు. అలానే బీసీలకు కూడా ఆ దామాషా పద్ధతిలో జనాభా దామాషా పద్ధతులు మేలు జరిగినట్లయితే అసెంబ్లీలో అటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కానీ ఉన్నట్టయితే తగిన సంఖ్యలో మెజారిటీ పాపులేషన్ వీళ్ళే కాబట్టి మెజారిటీ 85% ఎమ్మెల్యేలు కనుక ఈ వర్గాల నుంచి ఉన్నట్టయితే ఖచ్చితంగా రాజకీయ అధికారం పంచినట్టయితుంది, ఆర్థిక వనరులు పంచుతవుతారు, రాష్ట్ర సంపదను పంచినట్టయితుంది. అప్పుడు డెమోక్రసీ నిలబడుతుంది. లేకపోతే 2 కులాల కోసమే ఇది డెమోక్రసీ, ఇదో రెడ్డోక్రసో కమ్మోక్రసో వెలమోక్రసో అవుతుంది, ఇది న్యాయం కాదని చెప్పి ఇది సంకుచిత తత్వం కాదండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నిలబడాలంటే ఇది చాలా అవసరం. థ్యాంక్ యూ చిరంజీవి సార్. వెలమ సామాజిక వర్గం ప్రతి 8,000 మందికి 9,000 మందికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అట్లంటే మరి బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా సార్. ఇందాక మీరు చెప్పినట్టు ముదిరాజులు అత్యధిక జనాభా ఉన్నారు, వాళ్ళ కనీసం ఒక్కరు మీరు ఓన్లీ ఎమ్మెల్యేల గురించే మాట్లాడుతున్నారు. ఇంకా ఎంపీల గురించి, ఎమ్మెల్సీల గురించి, జడిపి చైర్మన్ల గురించి వీళ్ళు మాట్లాడితే ఇంకా చాలా ఉంటారు. సో కాబట్టి మనం ఇక్కడ ఒకటి చూడాలి, ఎన్నికలంటే ఈ దేశంలో 3 M's ముడిపడి ఉంది. ఒకటి మనీ, ఒకటి మజిల్ అండ్ మీడియా. ఇక్కడ మజిల్ పవర్ అంటే వీళ్ళకు జనసంఖ్య లేదు కానీ వీళ్ళు మొబిలైజ్ చేసుకున్న కెపాసిటీ ఉన్నోళ్ళు. మీడియా అంతా వాళ్ళ చేతిలో, ఇంకా వేరే చేతిలో లేదు. సో కాబట్టి ఇవాళ ఏం చేస్తున్నారు, ఎన్నికలను మ్యానిపులేట్ చేస్తున్నారు. ఒక బీసీ లీడర్ ఉన్నాడు అనుకో, ఆ బీసీ లీడర్ ఎదుగుతున్నాడంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఒక నిందేసేసి మీడియాలో ప్రచారం చేస్తారు. నిన్న ఏం జరిగింది, ఆ ప్రసన్న హరికృష్ణ గారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన మీద ఒక వీడియో తీసేసి వదిలేసిండు. ఏంటంటే ఆయన ఏదో 7 కోట్ల డబ్బుల్లో పట్టుబడ్డాడు ఖమ్మంలో, ఆయన పేరు ప్రసన్న హరికృష్ణ కాదు పులి హరికృష్ణ అని రకరకాల ఆయన మళ్ళీ కండెమ్ చేయాల్సి వచ్చింది. సో మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో కూడా బీసీ ఉద్యమం నిర్మింపబడుతుందంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ కారణం కాదు, ఓన్లీ సోషల్ మీడియా ఆధారంగా నడుస్తూ ఉంది. ఎందుకంటే అది పబ్లిక్కు రీచ్ అవుతుంది. సో ఇవాళ తెలంగాణలో బీసీ ఉద్యమం గత 7-8 నెలల నుంచి అందరి కృషి వల్ల ఎంతో కొంత ఓ స్థాయికి వచ్చింది. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వా నేనా అనేటువంటి మనం స్థితికి వచ్చినాం. డెఫినెట్గా మనం 3 గెలుస్తామని ఆశ ఉంది. సరే 1-2 అటు ఇటు అయినా కానీ 2 అయితే గ్యారెంటీగా వస్తే నా హోప్లో ఫుల్గా ఉన్నాం. ఒకటి. రెండోది, తెలంగాణలో బీసీ వాదాన్ని ఇక్కడ మనం ఒక అస్తిత్వ పునాది వేస్తున్నాం. యాక్చువల్గా సైద్ధాంతిక పునాది మనం నిర్మిస్తున్నాం. అనేక రకాలైన వ్యాసాలు రాసినాం. ఇప్పుడు తెలంగాణ ఉంది, దగాబడ్డ తెలంగాణ అని తెలంగాణ సిద్ధాంతాన్ని మనం తీసుకున్నాం కాబట్టి తెలంగాణ వాదం ప్రజలకు చొచ్చుకొని పోయింది. తెలంగాణ ఇక్కడ అంటే ఏర్పడడం జరిగింది, కళ సాకారమైంది. ఎప్పుడైతే ఒక వాదం ప్రజల్లోకి మనం చొప్పించగలుగుతామో ఆ వాదం ఎన్నటికైనా నిజమవుతుంది. ప్రజల్లోకి లేకపోతే ఏ వాదం నిజం కాదు. సో ఇవాళ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినటువంటి మాలాంటి వాళ్ళు, సార్ లాంటి వాళ్ళు, ఇంకా పెద్దలందరూ కూడా ఏంటంటే చాలామంది రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చొని క్రికెట్ స్టోరీలో ఇంకేదో స్టోరీలో రాసుకోకుండా సోషల్ మీడియాలో పనిచేయకుండా ఉద్యమంలోకి రండి. మీరు ఏ జాతి నుంచి వచ్చిందో ఆ జాతికి కొంత న్యాయం చేయడానికి ప్రయత్నించండి. అంతే కదా, వీ హ్యావ్ టు పే బ్యాక్ టు సొసైటీ. యాక్చువల్గా దిస్ ఈజ్ ద రైట్ ఏజ్. ఇప్పుడు ఈవెన్ మీరు ఈ భారతదేశం వర్ణాశ్రమ ధర్మాలు చూస్తే ఆశ్రమ ధర్మాలు ఏం చెప్తుంది, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము అండ్ సన్యాసాశ్రమం. మనము బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థాశ్రమం అయిపోయింది, అంటే పెళ్లి చేసుకున్నాం, సమాజానికి ఉపయోగపడే ఏదో ఉద్యోగం చేసినాం. ఆ తర్వాత వానప్రస్థాశ్రమం ఏంటంటే నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత నీకున్నటువంటి తెలివితేటలను సమాజం కొరకు వాడాలి. సో ఇవాళ మనం రిటైర్మెంట్ అయినాక సమాజానికి మనం చేయగలిగింది ఇంతకంటే ఎక్కువ కాబట్టి ఇవాళ ఆ వానప్రస్థాశ్రమం చేయాలి. సన్యాసాశ్రమం అంటే అన్ని వదులుకొని దేవునితోటి యూ హ్యావ్ టు డైరెక్ట్లీ కమ్యూనికేట్, అంటే లైజన్ పెట్టుకోవాలి. సో అది దట్ ఈస్ హౌ ఇండియన్ ధర్మశాస్త్రాలు మానవ జీవితాన్ని విభజించినాయి 4 భాగాలు. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, అరే బాబు రిటైర్ అయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు, మీరు రండి, మీరు మీ వల్ల ఎంత శక్తి మీకు ఉంటే అంతవరకు మీరు సహాయపడండి, ఉద్యమాన్ని నిర్మించండి. నీ జాతి వల్ల ఒక బానిస బతుకులాగా బతుకుంటే ఎందుకు? తెలంగాణలో మేము నిజంగా బీసీ వాదాన్ని 3 వాద అంశాలను నిర్మిస్తున్నాం. ఒకటి, అస్తిత్వం ప్రధానమైనది బీసీలది. ఇవాళ అస్తిత్వం లేకుండా పోయి ఎవరి చేతికుందో మోతి చేతి నీళ్ళు దాగి బతకాల్సిన అవసరం లేదు. ఆత్మగౌరవం ఇష్యూ, అభివృద్ధి ఇష్యూ, దానికి మేము ఒక 3 ట్యాగ్ లైన్స్ కూడా తీసుకొచ్చినాం. ఏమన్నాము, ఇస్సా అంటే వాటా. నా జనాభా ప్రకారం నాకు విద్య కానీ, ఉద్యోగాలు కానీ, రాజకీయాలు కానీ, ఆర్థిక రంగం కానీ అన్నిట్లో వాటా మాకు రావాలి. ఇది డెమోక్రసీ.
ఈ దేశ సంపద మీద అందరికీ హక్కు ఉంది, కొన్ని వర్గాలకి హక్కు లేదు. కాబట్టి మా వాటా మాకు రావాలి. ఇస్సా, ఇజ్జత్, ఆత్మగౌరవం సమస్య. సో నా అస్తిత్వం నాకు ఉండాలి, నేను కూడా ఒక మనిషిగా గౌరవంగా జీవించబడాలి. అట్లనే అధికారం, రాజ్యాధికారం. ఎస్, రాజ్యాధికారంలో ఖచ్చితమైన మా షేర్ ఉండాలి. 50% జనాభా, 50% పైబడి ఉన్న మేము ఇంకెన్నుదులు అంచబడి ఉంటాం. కాబట్టి ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం ఇప్పుడు, బీసీ ఉద్యమాన్ని తెలంగాణలో. ఇవాళ ఆ ఉద్యమం గత 7-8 నెలల నుంచి అందరూ కష్టపడ్డారు కాబట్టి ఇవాళ ఒక స్థాయికి వచ్చింది. డెఫినెట్గా ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ని చూసిన తర్వాత కూడా చాలా వరకు మార్పులు వస్తాయని ఆశిస్తున్నా. సో నేను అందరినీ కోరుతున్నా, చాలామంది యూత్ ఉన్నారు, అదేవిధంగా రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ సైంటిఫిక్ ఏజ్లో 60 ఏళ్ళకు రిటైర్మెంట్ అంటే అది ప్రీమాచ్యూర్ రిటైర్మెంట్ నా ఉద్దేశంలో. 75-80 ఏళ్ళ వరకు మనం ఉత్సాహంగా పనిచేయవచ్చు. ఊరికే కూర్చొని ఇంట్లో కూర్చొని ఆరోగ్యం పాడు చేసుకునే దానికంటే ఇట్లా ఉద్యమాలకు రండి, ప్రజలను మేల్కొల్పండి, చైతన్యవంతులు చేయండి. 100% తెలంగాణలో రాబోయే కాలంలో మనం బీసీల రాజ్యం చూడబోతాం. ఆ చేంజ్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ. బీసీల శకం ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నికలే దానికి నాంది అని నేను చెప్తాను. థ్యాంక్ యూ. డాక్టర్స్కి 65 సంవత్సరాలు పెట్టినట్టున్నది రిటైర్మెంట్. ఎస్ సార్, ఫైనల్గా మీరు పూర్ణచంద్ర గారు మెసేజ్, ఈ వ్యత్యాసం మీద బీసీలకు ఇచ్చే మెసేజ్. సో ఈ వెలమ సామాజిక వర్గమే కాకుండా మనం కనుక చూసుకున్నట్టయితే బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా ఆంధ్ర వెలమల మాదిరిగానే వాళ్ళ యొక్క అసెంబ్లీలో వాళ్ళ నంబర్ ఎమ్మెల్యే సంఖ్య తగ్గుతూ వచ్చింది. అవును, బ్రాహ్మణులు ఇంతకుముందు దాదాపు మొదట 6 ఎన్నికల్లో దాదాపుగా 67 మంది ఉంటే చివరి 10 ఎన్నికల్లో 10 మందే ఉన్నారు. అలానే వైశ్యులు కూడా అదే పరిస్థితి ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో వైశ్యులు 51 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇంతవరకు. అట్లా ఈ రోజున అటు వైశ్యులు కానీ, ఇటు బ్రాహ్మణులు కానీ, లేకపోతే వెలమలు కానీ, రాజులు కానీ, ఈ అల్పసంఖ్యాక అగ్రవర్ణాలు బహుజనులతో కలిసి రావాలి. కలిసి వచ్చి ఈ 2 కులాల పాలనని అంతమొందించాలి. మనకి రావాల్సిన నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలా. అలానే తెలంగాణలో కూడా అదే మాదిరిగా నిజమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ఈ 2 కులాల 2-3 కులాల పాలన ఇక్కడ పోవాలి. అన్ని కులాల పాలన రావాలి. దానికి బీసీలు నడుంగట్టాలి. మిగిలిన అల్పసంఖ్యాక రాజకీయంగా తక్కువ ప్రాతినిధ్యం ఉన్నటువంటి అగ్రవర్ణాలను కూడా కలుపుకుని ముందుకెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. ఇవాళ వెలమల ఎమ్మెల్యేల సంఖ్య తెలంగాణలో పెరగడానికి, ఆంధ్రలో తగ్గడానికి కారణాల మీద చక్కటి విశ్లేషణ, అంటే బ్యాక్వర్డ్ క్లాసులు దీని అంతటికి కూడా ప్రాతినిధ్యం వహించి వారు పెద్దన్న పాత్ర పోషించి అగ్రకులాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వైశ్యులను కూడా కలుపుకొని ముందుకు పోతే బీసీలకు రాజ్యాధికారం వస్తున్న చక్కటి మెసేజ్ ఇచ్చినందుకు పూర్ణచంద్రరావు గారికి, అలాగే చక్కటి విశ్లేషణ చెప్పిన చిరంజీవులు గారికి నమస్తలు తెలియజేస్తూ మరో అంశంతో మరో వారం కలుద్దాం. నమస్తే.